బయటపడ్డ భారీ ఆయుధ కర్మాగారం అంటూ ఇంకొక వార్త చూడొచ్చు ఇక్కడ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేటగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఆయుధ కర్మాగారం భద్రతా బలగాలకు చిక్కింది. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టుల కోసం అడవిలో గాలిస్తుండగా ఈ డంపు లభ్యమైనట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. డంపులో కంట్రీ మేడ్ తుపాకులు 3, లేత్ మిషన్, డ్రిల్ మిషన్, ఐరన్ కట్టర్ లాంటి ఆయుధాలు తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. సో ఇట్లా ఎక్కడికక్కడ మావోయిస్టులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బలగాలను మునుపటిలా కాకుండా విస్తృతంగా అడవిలోకి పంపిస్తా ఉన్నారు. ఎక్కడ కనిపించినా కూడా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేటువంటి విధంగా వాళ్ళకు ఆదేశాలు కూడా వచ్చినట్లు మనకు అర్థమవుతా ఉంది. సో మరోపక్క మిగిలి ఉన్నటువంటి మావోయిస్టు నాయకులు ఎప్పుడైతే లొంగుబాటులోకి వచ్చిన మావోయిస్టు నాయకులు కూడా మనము ముందు ప్రాణాలు కాపాడుకుంటే భావజాలాన్ని తర్వాత వ్యాప్తి చేయొచ్చు అనేటువంటి రీతిలో ఉన్నట్లు కూడా కనిపిస్తా ఉంది. సో ఎందుకంటే ఇటీవల లొంగుబాటు అనేటువంటి కొంతమంది నేతల పట్ల కూడా ప్రజా సంఘాల నాయకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో అయితే మార్చి 31, 2026 తర్వాత ఒక్క దళమైనా మిగిలి ఉండాలి భారతదేశంలో అనేది మావోయిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో ఆ ఒక్క దళమైనా మిగిలిస్తే కేంద్ర ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరికగా ఉంటాము. అంటే మీరు అంతం చేస్తాం అనుకున్నటువంటి దాన్ని ఏదైతే ఉందో మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయారు, మావోయిస్టు పార్టీ ఇంకా భారతదేశంలో ఉంది అనేటువంటి సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో వారున్నారు. మరోపక్క మార్చి 31, 2026 లోపు మావోయిజాన్ని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఇట్లాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ఎన్కౌంటర్లను ఆపి చర్చల ద్వారా కావచ్చు, వారిని లొంగుబాటు ద్వారా కావచ్చు, జనజీవన స్రవంతిలో కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు, మానవ హక్కుల సంఘాల నాయకులు కోరుతా ఉన్నారు. సో మరి ఈ ఎన్కౌంటర్ల పట్ల మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో రాయండి.